ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 ఈ యొక్క గోచారం ఉగాది నుండి ఉగాది వరకు ఎలాంటి సంచారం ఉంది, ద్వాదశ రాసుల వారికి 27 నక్షత్రాల వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనే కాన్సెప్ట్ పైన మనము సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి యొక్క యోగాకి అలాగే జాతకాలకు ఉన్న లింక్ను పట్టి మనం ఆ యొక్క ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోతే కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం ఒక పాదం, అలాగే పుష్యమి 4, ఆశ్లేష 4 కలిపి మనకు కర్కాటక రాశి కిందకి వర్తిస్తుంది. మనకు ప్రధాన గ్రహాల గోచారంలో బృహస్పతి, కేతువు, రాహువు, శనిని తీసుకుంటాం. గురువుని తీసుకున్నట్లయితే ఈయన మీకు కర్కాటక రాశి వారికి మీ యొక్క దశమ కేంద్రంలో ఉన్నారు. ఆయన లాభంలోకి మే 1వ తేదీన సంచరించనున్నారు. మీకు ఉద్యోగంలో కొంత అవకతవకలు ఉన్నప్పటికీ కూడాను లాస్ట్ దశ కొంత పెయిన్ఫుల్గా నచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఈయన మీకు లాభం వస్తున్నాడు కాబట్టి ఈయన మీకు 6వ ఇంటధిపతి, భాగ్యాధిపతి. ఈయన ఈ యొక్క 11లోకి రావడం అనేది మీకు వృషభ రాశిలోకి చాలా శ్రేయస్కరం. ఎందుకనగా శత్రు రుణ ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే మంచి ఉన్నతమైన పదవులకి వారసత్వ సంబంధమైన ఆస్తులు రావటం, పదవులు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం స్వచ్ఛంగా ఉంది. ఇప్పుడు మనం చేసేది ఫైనాన్స్ యోగా. ఈ ఫైనాన్స్ యోగా అన్నది ఫైనాన్స్ అస్ట్రాలజీ అనేది ఎలా మనం టాలీ చేస్తున్నామంటే గ్రహానికి ముద్ర వేయటం, అలాగే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయటం మూలంగా మనకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జపహోమ తపాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకనగా దేవతలు మనం ప్రేయర్ చేసినప్పుడు మనకు వాళ్ళు వరాలు ఇవ్వాలనేసి, మనకున్న అడ్డంకులు తొలగించాలనేసి చాలా ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు రాక్షసులు అంటే అడగకుండా తీసుకుని తింటారు కాబట్టి దయ్యాలు కూడాను వాటి ద్వారా మనం నాశనం అవుతుంటే వాటి శక్తి ఉంచుకొని అవి మనం తొక్కిపడేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడైతే జపము హోమం చేశామో దేవతలకు బలం సమకూరి మన సైడ్ వాళ్ళు ఫైట్ చేసి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇదంతా కూడా అస్ట్రాలజీలో ఉన్నటువంటి నిగూఢమైన సబ్జెక్ట్. ఇప్పుడు మీకు బృహస్పతి దశమ క్షేత్రం నుంచి లాభక్షేత్రంలోకి వచ్చారు. ఈయన మీకు షష్టాధిపతి. శత్రు రుణ రోగ ఒత్తిడి అనగా శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. రుణ ఒత్తిళ్ళు ఏమన్నా తీర్చుకోగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా ఏదైనా అప్పులు చేసినా అవి కూడా తెచ్చుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఈయన మీకు మే 1 వరకు కూడాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీ యొక్క చతుర్థ స్థానాన్ని చూస్తాడు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వటం, అలాగే కొంత ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, అలాగే ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి ఈ పీరియడ్లో కొంత మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈయన మీకు ఈ యొక్క మే 1 నుంచి కూడాను ఈయన మరలా వృషభ రాశి సంచారం చేస్తారు కాబట్టి మీ లాభస్థానానికి వృశ్చిక రాశిని చూస్తారు. అనగా మీకు 6వ ఇంటిని చూస్తారు కాబట్టి ఇదివరకు చెప్పుకున్నట్లు శత్రు రుణరోగ ఒత్తిడి తగ్గడం, ప్రమోషన్స్ కోసం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కొంచెం విత్డ్రా చేసుకోవడం బెటర్. ఉన్న దాంట్లోనే మీరు షైన్ అవుతుంది. జాబ్లో నాలెడ్జ్ పెంచుకుంటే మీకు మంచి గ్రోత్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే మీకు అష్టమ శని ప్రభావం అన్నది చాలా ప్రభావంగా ఉంది. సప్తమం అంటే సొసైటీలో మీకు వాల్యూ పడిపోతుంది. మీ జీవిత భాగస్వామికి మీకు ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కష్టాలు, అనారోగ్యం ఇవన్నీ వస్తాయి. వీటి గురించి మీ ఫైనాన్స్ గ్రోత్ అనేది వాటికే ఖర్చు అవుతుంది. ఫైనాన్షియల్గా ఏదైనా మార్పులు చేసుకుందామంటే అవి కాస్త నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రెజర్ భరించలేని స్థితిలో చేంజ్ కోరుకోవడం కరెక్టే, కానీ ఈ టైం మీకు మంచిది కాదు. ఎందుకనగా 2004 8 సంఖ్య వచ్చింది.
శని ప్రభావితమైనటువంటి సంఖ్య అది. ఆ సంఖ్య ఈసారి మనకు ఉద్యోగస్తులకు, మేనేజ్మెంట్‌కి చాలా గొడవలు తెచ్చే సంవత్సరం. ప్రతి ఒక్కరు కూడాను ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అయ్యే పీరియడ్ ఈ పీరియడ్. కాబట్టి శని స్తోత్రం, దశరథ కుల శని స్తోత్రం పారాయణ చేయండి. ఈ యొక్క శూన్య ముద్రలో కూర్చొని. అలాగే మనకు సెన్సింగ్ ఆర్గాన్స్‌కు సప్త గ్రహాలు, అలాగే వర్కింగ్ ఆర్గాన్స్‌కు సప్త గ్రహాలు ఉన్నాయి. ముందు తీసుకున్నట్లయితే శని మనకు నోరుకు సంబంధించినటువంటి ఆర్గాన్‌కి ఆయన ఆధిపత్యం. సెన్సింగ్ ఆర్గాన్‌లో మనం అంటూ ఉంటాం, సామెతలు ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు. ఏమంటారు, అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది అని. ఈ మౌత్ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా శని ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే మీకు ఈ యొక్క గ్రహశాంతి కూడా చేసుకోవడం ఇంకా బాగుంటుంది. అలాగే స్టోన్ కూడా పెట్టించుకోవడం చాలా బెటర్. అది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే కానీ కరెక్ట్‌గా ఏది అన్నది మనం డిసైడ్ చేయలేం. అప్పుడు ముద్ర మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. బేసిక్‌గా తీసుకున్నట్లయితే శనికి సంబంధించి ఈ విషయం. జూపిటర్ ఈ విధంగా ఉన్నారు. ఇకపోతే మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి 9వ ఇంట్లో రాహువు ఉన్నాడు. ఇది అంత శ్రేయస్కరం కాదు. తండ్రి గారి హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. దాయాదుల ద్వారా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు, వేరే దేశానికి వెళ్ళి జాబ్ చేయాలనుకున్న చాలా వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటి ఏది ముందుకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. హైయర్ ఎడ్యుకేషన్స్‌లో కూడా చాలా వరకు మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉన్న పైసాను జాగ్రత్త చేసుకోండి. పూజలకు, పునస్కారాలకు పెట్టడంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దానివల్ల మీకు బెనిఫిటే వస్తుంది కానీ లాస్ అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపించదు. మనం అన్నీ సమకూర్చుకుంటాం కానీ పూజ దగ్గరికి వచ్చేసరికి చాలా టైట్ పొజిషన్ చేసుకుంటాం. ఇది అవసరమా, ఇది మిగులుతుంది కదా, ఇలాంటి ఆలోచనల్లో ఉంటాం. కానీ ఈ టైం మంచిది కాదు కాబట్టి నేను కొంత వెచ్చిస్తేనే మంచిదని చెప్తున్నాను. కేతు 3వ ఇంట్లో కేతు ఉన్నాడు కర్కాటక రాశి వారికి. ఈయన మీకు చిన్న చిన్న పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ ఈ రంగం వారికి కొంత అప్ అండ్ డౌన్స్తో కూడినటువంటి లాభాన్ని ఇచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే రాహువు వచ్చేసి మీకు చెప్పుకున్నాం, 9లో ఉండడం ఇబ్బందులు అని చెప్పుకున్నాం. అలాగే బృహస్పతి వచ్చేసి ఈయన మే వరకు మీ యొక్క సింహరాశి 2వ స్థానాన్ని చూస్తారు, దశమంలో ఉండి మీకు కొంచెం ప్లస్ పాయింట్లు ఉండే అవకాశం కనిపించారు. అలాగే ఫ్యామిలీ, మీ ఒరిజినల్ లైఫ్లో, మ్యారిటల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. వీటితోటి మీరు కొంత ప్రమోషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు వెనుకబడ్డాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఈయన మే నెల నుండి మీకు లాభస్థానంలోకి వస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి బృహస్పతి మీకు ఈ యొక్క కన్యా రాశిని చూస్తారు. అనగా భూ సంబంధమైన క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా మంచి బెనిఫిట్ ఇచ్చే ఉద్యోగ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే టెక్నికల్ వర్క్స్లో ఉన్న వారికి కూడా కొంత బెటర్గానే ఉంటుంది. ఇకపోతే మీ కేతువుని తీసుకున్నాం కదా, కేతువు అయిపోయింది. ఈ ప్రధాన గ్రహాలు బృహస్పతి మరలా ఏం చేస్తున్నారు, ఈయన మీ యొక్క చతుర్థాన్ని చూస్తున్నారు మే 1 వరకు. చతుర్థం అంటే ఉన్నత ఎడ్యుకేషన్, జాబ్ ప్రయత్నాలు, ఇందులో కూడా మీకు సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈయన మీకు 6th హౌస్ అయినటువంటి ఈ యొక్క మీ రాశి నుండి ఈ యొక్క 5th హౌస్ అయినటువంటి వృశ్చిక రాశిని చూస్తారు. దాని మూలకంగా కూడాను మీకు ఇది పంచమ స్థానం అవుతుంది కాబట్టి మంచిదే. ప్రమోషన్స్, జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్ రావడం అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అంతా అన్ని సెక్టార్లలో కూడాను మనుషులు ఎంప్లాయ్మెంట్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు యాడ్ అవుతారు, యంగ్స్టర్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం,
ఉత్సాహంగా పనిచేస్తారనేసి. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఉన్న ఉద్యోగాలను వదులుకోకుండా ఏదో పెరుగుతుంది ఇక్కడ ప్రెజర్ ఉందనే పాయింట్స్ని ఈ సంవత్సరం మాత్రం బ్రెయిన్లో పెట్టుకొని మీరు ఇటువంటి ప్రయత్నాలు వేయొద్దు. ఉన్న వాటిని అంటిపెట్టుకొని మీ యొక్క శక్తియుక్తుల్ని మీరు ప్రదర్శించుకోండి. కర్కాటక రాశికి చంద్రుడు అది దేవత. ఈయన వాక్ స్థానంలో ఉంటాడు. కర్మేంద్రియాలలో సెన్సింగ్ ఆర్గన్లో ఎడమ కన్నుకు ఈయన ప్రాధాన్యం వహిస్తాడు. వాక్ స్థానంలో ఉన్నటువంటి వారికి శుద్ధి చేయాలంటే మనము కంఠధౌతి చేసుకోవాలి. అది ఎలా అంటే అలాగే ఎడమ కన్ను ఎక్సర్సైజ్. ఇలా రైట్ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఇలా చేయడం మూలంగా ఈ యొక్క మీ రాశికి కర్కాటక రాశి వారికి బలం దొరుకుతుంది. చక్కని అవకాశాలు వస్తాయి. చక్కగా మీరు మౌత్ ఎక్సర్సైజులు చేసుకున్నా కూడా ఈ యొక్క శని భగవంతునికి చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఈ విధంగా ఎక్సర్సైజులు చేసుకున్న వారికి మీకు శని భగవంతుని ప్రభావం తగ్గుతుంది. అలాగే మీకు భాగ్యస్థానంలో రాహు కష్టపెడతాడు కాబట్టి మీరేం చేయాలంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఈ యొక్క ఇలా యోని ముద్ర వేసి దాన్ని రివర్స్ చేసి ముద్రలో కూర్చొని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయండి. మీకున్నటువంటి వారసత్వ గొడవలు కానీ డబ్బు మీకు వచ్చి చేరే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే. కానీ ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపజేసుకొని జపహోమత పాదులు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మీకు ఏ ముద్ర ఏ దశ నడుస్తుంది, ఏ స్టోన్ పెట్టాలి, ఏది మీకు సూటబుల్ యొక్క రుద్రాక్ష ధరించాలనేటివి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. శుభం.